క్రీస్తునందున్న పరిశుద్ధులందరికీ ప్రభువైన క్రీస్తు నామంలో శుభాభివందనాలు. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమానికి స్వాగతం. జూలై 2 కొరకు సిహెచ్ఎస్ పజ్జన్న గారు వ్రాసిన ధ్యానం నేను చదువుతున్నాను, వినండి. నీ యవ్వన దినములయందు నేను నీతో చేసిన నిబంధనను జ్ఞాపకమునకు తెచ్చుకుని ఒక నిత్య నిబంధనను నీతో చేసి దాని స్థిరపరుతును. ఎహెజ్కేలు 16వ అధ్యాయం 60వ వచనం. మన పాపాల పద్దు అంతా పక్కన పెట్టి మన ఎడల తన ప్రేమ చూపించటంలో ప్రభువు ఇప్పటికీ విశ్వాస్యత కలవాడయున్నాడు. ఆయన గతంలోనికి చూస్తున్నాడు. ఆయన ఆ మొదటి రోజులను ఎలా జ్ఞాపకం చేసుకుంటున్నాడో చూడండి. ఆయన మనతో నిబంధన చేసిన రోజులవి. అప్పుడు ఆయనకు మనలను మనమే సంపూర్ణంగా సమర్పించుకున్నాం కదా. అవి ఎంతో సంతోష దినాలు. అప్పట్లో మనం చూపించిన బుద్ధిహీనతను లెక్కలోనికి తీసుకోలేదు. క్రమశిక్షణ పాటించలేదని మనమీద నేరాలు మోపలేదు. మనం ఆయనతో చేసిన నిబంధన కంటే ఆయన మనతో చేసిన నిబంధననే చూస్తాడు. ఆయన చేసిన పవిత్ర ఒప్పందంలో ఏం చెప్పాడో అదే చేస్తాడు. ఒకటి చెప్పి ఇంకొకటి చేసేవాడు కాడాయన. ఈ విధంగా ప్రేమతో గతంలోనికి చూసే ప్రభువు ఎంత కృపగలవాడో కదా. ఆయన భవిష్యత్తులోనికి కూడా చూస్తున్నాడు. తాను చేసిన నిబంధన ఎట్టి పరిస్థితిలోనూ విఫలం కాకూడదని గట్టి నిర్ణయం తీసుకున్నాడు. కాబట్టి మనం ఆ నిబంధనలో నిలబడకపోయినా ఆయన మాత్రం తాను చేసిన నిబంధన నుండి తొలగిపోడు. ఒక నిత్య నిబంధనను నీతో చేసి దాని స్థిరపరుతును అని దేవుడైన యెహోవా గంభీరంగా ప్రకటిస్తున్నాడు. తాను చేసిన వాగ్దానాలను వెనుకకు తీసుకునే మనసు ఆయనకు లేదు. నిత్య నిబంధనా సంబంధమైన రక్తం అనే పవిత్ర ముద్రను ఆయన చూసి మనకు బదులుగా మన స్థానంలో యేసు పూటబడిన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన ప్రియ కుమారుడిని యేసులో తన నిబంధనను స్థిరపరిచాడు. కాబట్టి ఆయన తన నిబంధనా కార్యక్రమాల్లో ఉంటాడు. ఆయన ఎప్పటికీ నమ్మదగినవానిగానే ఉంటాడు. మాట ఇచ్చి మాట తప్పిపోయేవాడు కాడు. ప్రభువా, ఈ శ్రేష్టమైన మాట నా హృదయం మీదనే ఉంచు. దినమంతా దానిని నెమరు వేసుకునేలా సహాయం చెయ్యి. దేవుని ప్రేమ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని చివరి వరకు వీక్షించిన శ్రోతలందరికీ మా హృదయపూర్వక వందనాలు. తిరిగి మరలా రేపటి ఉదయకాల సమయంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. మే గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక. ఆమెన్.